అన్న ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఇల్లు పోయినాయి, ఎంతమందికి కొత్త ఇల్లు వచ్చినాయి అన్న? ఇంకా ఇప్పుడైతే 20 మెంబర్స్ పంపించారన్న డబుల్ బెడ్రూమ్లో. ఇంకా అందరినీ అయితే ఇంకా మార్క్ పెట్టిన వాళ్ళకే అది చేస్తున్నారు ఇప్పుడైతే. ఇంకా ముందు ముందు ఏమవుతుందో ఇంకా తెలియదు. ఇంకా అంటే వీళ్ళకి ఏమైనా కంపన్సేషన్ ఇస్తారా? నిన్న చాలా గొడవలు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటామని చెప్పడము రకరకాలుగా జరిగింది నిన్న. అలాంటిది ఇప్పుడు ఏమన్నా జరుగుతుందా, లేకుంటే శాంతియుతంగా జరుగుతుంది? శాంతియుతంగా అంటే ఇక వాళ్ళ భయంతో వెళ్ళవలసి వస్తుంది. ఏంటంటే ఇది కూడా కావాలన్నా వద్దా డబుల్ బెడ్రూమ్? ఒక ఇంట్లో ఇప్పుడు నలుగురు ఉన్నారు, వీళ్ళ ఇంట్లో ఇప్పుడు నలుగురు ఉన్నారు అన్నదమ్ములు. అయ్య పేరు మీద ఉన్నది, డాడీ పేరు మీద ఉన్నది, డాడీ పేరు మీద ఇప్పుడు నలుగురు ఉన్నారు. వాళ్ళకి ఆ నలుగురు కలిపి ఒక్క బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు అది కూడా చెంచల్ కూడా ఇస్తాము, కాల్ తీసుకుంటే అది తీసుకోరు, లేకపోతే మీ ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక భయానికి ఏదో ఇక వచ్చిందే మా గొప్ప అన్నట్టు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అంతే. లేకపోతే ఇంకేమీ అది ఇవ్వడం ఏం లేదు, పైసలు ఇవ్వడం ఏమీ లేదు. ఇక ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇదే నిన్న. ఎందుకంటే గొడవలు అయినాయి కదా, పెట్రోల్ పోసుకుంటాము మేము ఖాళీ చేయము, రకరకాల గొడవలు అయినాయి కదా, ఏంది పరిస్థితి మరి? ఇప్పుడైతే ఏం లేదన్న. ఇక భయం, ఇక ఏమంటే కేసులు అంటున్నారు అంటున్నారు. ఇక అందుకే ఇక పబ్లిక్ కూడా ఎవరు ముంగడికి వస్తలేరు. పెద్దవాళ్ళు వాళ్ళు ముంగడికి వస్తే వాళ్ళకి ధైర్యం అలానే ఉంటుండే. పెద్దవాళ్ళే ముంగడు రాకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏం ధైర్యం లేకుండా పోయింది. అందరికీ వచ్చిందే మా అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. ఇంకేం ఇప్పుడైతే ఏం అది లేదు, శాంతియుతంగానే అయిపోతున్నాయి ఇప్పుడు. ఇప్పటికైతే ఇప్పటికైతే ఇవి కొన్ని అయితే ఇప్పుడు ఓ 20 ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఆ 20 ఇల్లులో 15 ఇల్లులు అయితే 50 గదాలు ఉన్నోళ్ళు వాళ్ళు ఖుషిగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 50 గదాలు డబుల్ బెడ్రూమ్ అంటే అది ఖుషిగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 5-6 ఇల్లులు అయితే అన్నదమ్ములు ఉన్న ఇల్లు, పెద్ద ఫ్యామిలీ ఉన్న ఇల్లుకు వాళ్ళే బాధపడుకుంటూ పోవాల్సి వస్తుంది అంతే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసేది కంపన్సేషన్ ఏమి ఇవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి, ఓన్లీ డబుల్ బెడ్ ఇల్లు మాత్రమే వస్తుంది. ఏం లేదన్న, కల్ డబుల్ బెడ్రూమ్ ఒక్కటి, అది కూడా ఇంటికి ఒకటి. ఎంతనా ఉండని, అది 200 గదాలు ఉండని, 50 గదాలు ఉండని, 25 గదాలు ఉండని, ఒక చిన్న జోపడి ఉండని, అదే డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటారు. గవర్నమెంట్ చేసింది కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? చాలా తప్పు అన్న ఇది. ఇప్పుడు చూడాలి కదా, ఇప్పుడు ఎంత ఫ్యామిలీ ఉంది, ఏముంది, అది ఎంక్వైరీ చేసుకొని కానీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఆ చిన్నోనికి అదే ఇస్తావు, పెద్దోనికి అదే ఇస్తావు అంటే అది తప్పు కదా అన్నది. నువ్వు 200 గదాలు నువ్వు ఇప్పుడు అది చేసుకుంటున్నావు. ఇప్పుడు 200 గదాలు ఇప్పుడు వీళ్ళది 200 గదాలని నువ్వు తీసుకొని ఒక ముగ్గురికైనా ఇద్దరికైనా ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్. ఒక్కరికి ఇస్తే వాళ్ళు ఒక్కళ్ళు ఇప్పుడు నలుగురు ఎక్కడ పోవాలి, ఇంక ఇద్దరు ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? చాలా అది కదా, ఘోరం ఇది అయితే, చాలా ఘోరం ఇదైతే. తప్పు అంటారు, కరెక్ట్ కాదు? చాలా ఘోరం అన్న ఇదైతే, చాలా ఘోరం. వాళ్ళు రాత్రి నుంచి పిల్లలు చూడండి, రాత్రి నుంచి అన్నాళ్ళు ఏం లేవు, రాత్రి నుంచి మొత్తం ప్యాక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకు ఓ తిండి లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు, మొత్తం అట్లనే ఉన్నారు వాళ్ళు రాత్రి నుంచి. పాపం రాత్రే తీసే అంటే రాత్రి నుంచి తీసి పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. ఇంత ఘోరంగా అయితే మరి ఘోరం ఇది. ఏ ప్రభుత్వం అయితే ఇట్లా వేయలేదు సార్. ఓ టైం అయినా ఇస్తుండే, టైమింగ్ కూడా లేకుండా పోయింది మొత్తం. ఇప్పుడు రాత్రి నుంచి తిండిలు ఇప్పుడు మేమే తీసుకెళ్ళి వాళ్ళ హోటల్లో తినిపించి అవి చేసి పిల్లలకు అందరికీ అవి చేసి పెట్టాల్సి వచ్చింది. చాలా ఘోరం అన్న. రాత్రి నుంచి చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లలు, వాళ్ళు పిల్లలు ఏంది, చదువు పోయింది వాళ్ళది, చదువుకునే చదువు పోయింది వాళ్ళది, బుక్కులు ఎక్కడనో వాళ్ళు ఎక్కడనో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు. ఇంత ఘోరం కూడా టైమింగ్ అయినా ఇవ్వాలి కొంచెం అన్న. ఇది మీరేనా అన్న ఖాళీ చేసేది మొత్తం అంతా? కొద్దిగా ఇట్లా వెళ్తురు కదా ఇప్పుడు కొద్దిగా ఇట్లా, ఇది ఇప్పుడు అంతా ఖాళీ చేస్తున్నంత మీదేనా? ఇది మీదేనా? ఎప్పటి నుంచి చెప్పారు మీకు అసలు ఇది మొన్న సర్వే అయింది. సర్వే కాగానే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఫోన్లో వచ్చి స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకి వస్తాం, ఖాళీ చేయండి అంటే. ఫస్ట్ టైం అన్నారంటే సర్వే కాగానే మేము సర్వే చేసినాక మీకు 2-3 డేస్లో టైం ఇస్తాం, దాని తర్వాత మీకు చెప్తాం, 2 డేస్ తర్వాత మేము కన్ఫర్మ్ చేసి చెప్తామని చెప్పారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 7 నుంచి కాల్ వచ్చేసి మధ్యాహ్నం వస్తున్నాం, మీరు ప్యాక్ చేసి రెడీ చేసుకోండి, వస్తే తీసుకుపోతున్నాం. ఏం లేదు, బలవంతంగానే చేపిస్తున్నారు. ఇప్పుడు ఒకటి ఇస్తున్నాం, తీసుకుంటే తీసుకోండి, లేకుంటే డైరెక్ట్ వస్తాం, బుల్డోజర్ పెట్టేస్తాం, ఇది కూడా దొరకదు మీకు అని అట్లా చెప్తారు. ఇప్పుడు ఆ భయంతో పిల్లలతో పెట్టుకొని, ఇంత చిన్న ఫ్యామిలీ పెట్టుకొని మేము 15 మెంబర్స్ ఉంటాం. 50 మెంబర్స్ పెట్టుకుని డబల్ బెడ్రూమ్లో ఎట్లా ఉండాలి?